మిస్టర్ సూర్య, ఎంత పొగరే నీకు! నాకు హద్దులు చెప్తావా? నేను లేనప్పుడు ఎవరినో మరిగి వాణ్ణి విడిచిపెట్టలేక సమాజ సేవ అంటూ, చారిటీ ట్రస్ట్ అంటూ నాటకాలు ఆడుతున్నావా? షట్ అప్! నన్నే షటప్ అంటావా? యూ సూర్య, ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చే పట్టింది. ఈ దెయ్యాన్ని చూసి దేవత అనుకున్నందుకు నాకు పిచ్చి పట్టింది. దీన్ని చాలే, ఊరుకో. సిగ్గు లేదా నీకు? భార్య మీదే చేయి చేసుకుంటావా? ఇదో గొప్ప భార్య. నోర్ముయ్! ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడావంటే నీ చంప నేను పగలగొడతాను. అమ్మా, దీన్ని నమ్మొద్దు. ఆ ఏడుపు, సెంటిమెంట్, సింపతి అంతా ఒక నాటకం. మిమ్మల్ని నన్ను నమ్మించి మోసం చేయడానికి అదే కారణం. ఇదొక పెద్ద చీటర్. దీన్ని నమ్మద్దు. సూర్య, ఇంకొక్క మాట మాట్లాడితే నా మీద ఒట్టే. వెళ్ళి కణించి. నేను కాదమ్మా, ఇది వెళ్ళాలి. దీని సంగతి మీకు తెలీదమ్మా. సంధ్య నా సర్వస్వం అనుకుంటే నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. చా years 24 months అంటే 730 రోజులు, 17,520 గంటలు అంటే ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు. ఎప్పుడు నాకు ఒక్కటే ఆశ, ఒక్కటే ధ్యాస. నాకు నా పెళ్ళం కావాలి, నేను నా పెళ్ళం దగ్గరికి వెళ్ళాలి. ఆశే నా కాయు పోసింది. అందుకే చచ్చి బ్రతికి తిరిగొచ్చాను. కానీ ఏమైంది? ప్రేమించి నన్ను మోసం చేసింది. నా కళ్ళకి గంతలు కట్టి నన్నే తైతక్కలాడించాలని చూసింది. ఎందుకు ఆకాష్? నిజమైన ప్రేమ నమ్మక ద్రోహం ముందు ఎందుకు ఓడిపోవాలి? ప్రాణంగా ప్రేమిస్తే ఏప్రిల్ ఫూల్లా ఎందుకు మిగిలిపోవాలి? ఈ క్వశ్చన్ నన్ను కాదు సూర్య, నీ వైఫ్ని అడిగితే సమాధానం దొరుకుతుంది. అడిగాను, నా వైఫ్నే అడిగాను. మామూలుగా కాదు, చంప పగలగొట్టి మరీ అడిగాను. ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఏమీ చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. సైలెంట్గా ఏడుస్తుంది. ఇంకా గట్టిగా అడిగితే మీద పడి కరుస్తుంది. ఏం చేయను? వాటుడు
సూర్య వద్దు సూర్య, తాగొద్దు. తాగని ఆకాష్, తాగితే గానీ గొంతులో ఉండే ఫిల్టర్ కరిగిపోదు. గుండెలో ఉన్న మాటలు బయటికి రావు. మనసుకి రిలీఫ్ ఉండదు. సూర్య ఆగు, ఇప్పటికే నీకు ఎక్కువైంది. ఎక్కువ నాకు కాదు, నా పెళ్ళానికే తెక్కెక్కువైంది. దాన్ని గుండెల్లో పెట్టి చూసుకున్నాను, కానీ ఏం చేసింది? ఏడ్చి ఒక్క తన్ని వెళ్ళిపోయింది. అంతే, నేను చచ్చిపోయాను. ఎప్పుడైతే నా పెళ్ళం నీతి తప్పిందో అప్పుడే నేను చచ్చిపోయాను. సూర్య, నీకొక్కసారి కాదు 100 సార్లు చెప్పాను, అలా అనకూడదు, తప్పు. ఏంటి తప్ప? అలా అనకూడదా? కాదు ఆకాష్, అదే నిజం. నా పెళ్ళం ఎవరికో మరిగింది. వాడికి దగ్గరై నన్ను దూరం చేస్తుంటే ఏం చేయను? రాగానే మంగళహారతి పట్టాలా? లేదంటే దగ్గరికి వెళ్ళి, ఏమండి పెళ్ళం గారు, మీరు ఎవరితో ఉంటే బాగుంటుంది, నాతోనా వాడితోనా అని బుజ్జగించి ముద్దుగా అడగాల? నువ్వే చెప్పు బాస్, చెప్పు. అది కాదు సూర్య. నో నో, ఊరుకోను, వదిలిపెట్టను. వాడు ఎవడైనా సరే, వాడంతు చూస్తాను, వాడిని చంపేస్తాను. ఐ విల్ కిల్ హిమ్. సూర్య, ఇక చాలు, ఇంకేం మాట్లాడొద్దు. ఏదో నీ బాధను చెప్పుకుంటావని తాగడానికి ఒప్పుకున్నాను. ఇప్పటికి నీకు చాలా ఓవర్ అయింది, పద వెళ్దాం. ఓవర్ ఫర్ మీ. నేనెవరో తెలుసా? కెప్టెన్ సూర్య. ఆల్వేస్ స్టడీ. 10 రౌండ్లు వేసిన రాక్ స్టడీ. సూర్య సూర్య సూర్య, కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో. ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది? లేట్ అయితే ఏమయ్యేది? ఈ కెప్టెన్ సూర్య లేట్ సూర్య అయ్యేవాడు, అంతే కదా. ఈ బతుకు, ఈ బాధ కన్నా అదే బెటర్ బాసు. సూర్య, పద వెళ్దాం. అప్పుడేనా? ఈ గుండెల్లో బాధ ఇంకా తగ్గలేదు. ఇంటికి వెళ్ళి నేనేం చేయను? ఓ, నీకంటే మీ ఆవిడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి నాకెవరున్నారు? శూన్యం, అంత చీకటి. సూర్య, మన దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది. సంతోషమైతే సంతోషం, శూన్యమైతే శూన్యం. బాసు, తక్కువ తాగినా ఫిలాసఫీలు బాగానే చెప్తున్నావే. ఫిలాసఫీ కాదు సూర్య, నిజం. చూడు, ఒక మాట గుర్తుపెట్టుకో. భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత పెద్దదైనా, మనసుకి మధ్య గోడల్ని కట్టుకున్నంత కాలం ఎదుటి వాళ్ల మనసులో ఏముందో ఎప్పటికీ కనిపించదు. అది గోడలకు బదులు వంతెనల్ని కట్టుకుంటే ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. మనసులో ఉన్నవి స్పష్టంగా అర్థమవుతాయి. నో గోడలు, ఓన్లీ వంతెనలు.
అవును సూర్య, అనుమానాలతో దూరమైన మనసుల్ని కూడా కదిలించడానికి ఒక్క మంచి మాట చాలు. ఒక్క మంచి మాట. అవును సూర్య, సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుంటే ఏ గొడవ ఉండదు. లేదు అప్పుడు కూడా నాకెందుకు అనుకుంటే, నీకు అనుభవంతో చెప్తున్నాను, ఇప్పటికైనా నా మాట విను. నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో ఏ మగాడైనా సరే డబ్బు హోదా అయిన వాడు లేకపోయినా బతకొచ్చు, కానీ భార్య లేకపోతే మాత్రం బతకలేం. ఒకవేళ అలా బతకాల్సి వస్తే మాత్రం ఆ బతుకెలా ఉంటుందో తెలుసా? శూన్యంలా. ముంబైలో ఉన్నానని అబద్ధం చెప్పిన వాడిని ఒక మూలన కూర్చోక నీ మొహానికి చాట్లు బీట్లు అవసరమేట్రా బాబ్జీ. ఆ గరిటె నా చేతికివ్వు, నేను కూడా దెబ్బేస్తాను. నువ్వు వద్దలే దివ్య, గట్టిగా తగులుతుందేమో. తగలాలనే కదా నువ్వు కొట్టుకున్నావు. చిన్నపిల్లలు తప్పు చేస్తే ఇలానే వాళ్ళకి వాళ్ళే పనిష్మెంట్ ఇచ్చుకుంటారు. తమరేం తప్పు చేశారు? తప్ప నేనేం తప్పు చేయలేదు. అయితే అబద్ధం చెప్పావా? లేదు దివ్య, అలాంటిదేం లేదు. మరెందుకు తల మీద కొట్టుకున్నావు? కూరలో ఉప్పు వేయటం మర్చిపోయాను, అందుకే. ఆ ముక్క ముందే చెప్తే ఇన్ని ప్రశ్నలు అడిగేదాన్ని కాదు కదా. పండు నన్ను చాట్ పండు దగ్గర చూసిన విషయం దివ్యకి చెప్పిందో లేదో కనుక్కుంటే బెటర్. దివ్య దివ్య దివ్య, నీ ఫ్రెండ్ రిజిస్టర్ మ్యారేజ్ ఉంది, సాక్షి సంతకం పెట్టాలి అన్నావు కదా, ఏమైంది? మళ్ళీ ఏం మాట్లాడలేదు? పండు లవర్కి అర్జెంటుగా వర్క్ ఉండి సడన్ గా ముంబై వెళ్ళిపోయాడు. 3 నెలల వరకు రాను అని మెసేజ్ పెట్టాడు. ఓహో, అంటే మీ ఫ్రెండ్ తన లవర్ని మీట్ అవ్వలేదా? లేదు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. నాకెందుకో వాడి మీద డౌట్ గా ఉంది బాబ్జీ. నా మీద? నేనేం చేశాను? నాకేం తెలీదు. చిచ్చి, నీ మీద నాకు డౌట్ ఏంటి? నేను మాట్లాడేది వాడి కోసం. ఓహో, వాడా? అయితే ఓకే. ఫోన్ మెసేజ్ ఏమీ లేకుండా సడన్ గా మాయమైపోయాడు అంటే వాడు కావాలని చీట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మెసేజ్ చేశాను కదా. అదే అదే చేశాడు కదా. ఎప్పుడు? పండు కాల్ చేస్తే కట్ చేసి మెసేజ్ పంపాడు. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఫోన్ చేసి చెప్తే పండు హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా. నాకెందుకో వాడు పెద్ద చీటర్, లోఫర్, డోఫర్, బఫర్ అనిపిస్తుంది. కానీ పండు మాత్రం వాడిని గుడ్డిగా నమ్ముతుంది, పిచ్చిగా ప్రేమిస్తుంది. వాడేం చేసినా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అలాంటి అమాయకురాల్ని మోసంగానే చేస్తే వాడు ఎవడైనా సరే కత్తితో కచ్చా 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 పొడిచి చంపేస్తాను. రిలాక్స్ దివ్య, అంత హింస ఆవేశం నీకెందుకు? నీకు నీ ఫ్రెండ్కి అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు వెళ్ళి హాల్లో రిలాక్స్ గా కూర్చో, నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పిలుస్తాను. సరే. అమ్మో, ఓర్నాయను, కత్తితో కసా కసా పొడి చేస్తుందంట. పండు లవర్ గాడి మీదే అంత కోపం ఉంటే అది నేనే అని తెలిస్తే అమ్మో. లక్ష్మి, సూర్య ఇంకా రాలేదా? లేదండి, ఫోన్ చేసినా తీయడం లేదు.
రాత్రి నుంచి ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియడం లేదండి. ఆకాష్కు తెలిసే అవకాశం ఉంది, కానీ ఫోన్ చేసే పరిస్థితి లేదు. సంధ్య గురించి ఎక్కువగా ఆలోచించి వాడు బాధపడుతూ అందర్నీ బాధ పెడుతున్నాడు. సంధ్య కూడా ఇంకా రాలేదండి. వచ్చిన వెంటనే సూర్య గురించి అడిగితే తను కూడా కంగారు పడుతుంది. సంధ్య తను రాదు లక్ష్మి, రానే రాదు. అవేం మాటలండి, ఎందుకు రాదు? ఎలా వస్తుందనుకుంటున్నావు లక్ష్మి? దేవత లాంటి సంధ్యని అనరాని మాటలతో తిట్టి ఆవేశంతో చెంపదెబ్బ కొట్టి ఆ పిచ్చి తల్లి మనసుని చాలా బాధ పెట్టాడు. ఎన్ని రోజులు ఎన్ని మాటలన్నా భరించింది. వేరొకరి భార్య అయినా సరే సూర్య ఆరోగ్యం కోసం మనసు చంపుకుని నటించింది. క్షణక్షణానికి మానసిక క్షోభ తట్టుకుని నిస్వార్థంతో ఈ ఇంటికొచ్చినందుకు మన సుపుత్రుడు చెంపదెబ్బతో సన్మానం చేశాడు. అది మామూలు సన్మానం కాదు లక్ష్మి, గుండెలు పగిలిపోయేంత గొప్పది, మనసు చెదిరి పిచ్చెక్కిపోయేంత పెద్దది. జరగాల్సిందే, ఆ సన్మానం సంజయ్కి జరగాల్సిందే. ఎందుకండి అలా అంటారు? ఇంకేమనాలి లక్ష్మి? అన్నం పెడితే అరిగిపోతుంది, చీర పెడితే చిరిగిపోతుంది, కాని వాత పెడితే కలకాలం గుర్తుండిపోతుంది అంటారు. వాడి ప్రాణాలు కాపాడడం కోసం ఓర్పుగా ఇంతకాలం నెట్టుకొచ్చినందుకు సంధ్య శీలం మీదే చెరిగిపోని మచ్చ వేశాడు. ఏ సోలాన్నో తీసుకుని సూటిగా తన గుండెల్లో గుచ్చినా ఎంత బాధపడేది కాదు. ఆ పిచ్చి పిల్ల చేసిన త్యాగాన్ని కూడా గుర్తించకుండా నువ్వు తిరుగుబోతువి, వ్యభిచారివి అని ప్రశంసాపత్రం కూడా ఇచ్చాడు. ఎంత జరిగిన తర్వాత, ఇన్ని చేసిన తర్వాత సంజయ్ ఇంకెలా తిరిగి వస్తుంది లక్ష్మి? రాదు. వీడు ఇంత మూర్ఖుళ్ళ ప్రవర్తించాడేంటండి? కనీసం మనం పక్కనే ఉన్నామన్న జ్ఞానం కూడా లేకుండా సంధ్యని ఎవరితోనో తిరుగుతున్నావని. ఏం కర్మండి బాబు. ఛ! అసలు సంధ్య వీడితో ఇన్ని మాటలు ఎందుకు పడాలండి? ఎందుక? దానికి కారణం మనమే కదా లక్ష్మి. హాయిగా మళ్ళీ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటున్న పిల్లని మన స్వార్థం కోసం ఈ రొంపిలోకి దింపాం. చివరికి తన ఆత్మాభిమానానికే అవమానం జరుగుతున్నా చూస్తూ ఉండిపోయాం. ఇన్ని మాటలు పడ్డాక సంజ మళ్ళీ వస్తుందనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది లక్ష్మి. ఏమోనండి, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. వస్తుందో రాదో తెలియని సంధ్య కోసం బాధపడాలో, రాత్రి నుంచి ఇంటికి రాని కొడుకు కోసం భయపడాలో నాకైతే ఏమీ అర్థం కావడం లేదండి. భయపడ్డం ఎందుకు? అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యని అంత అసహ్యంగా తిట్టగలిగిన వాడు ఏ అఘాయిత్యానికి పూనుకోడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాడి గురించి కాదు, సంధ్య గురించి. జరిగిన అవమానంతో ఏడుస్తూ వెళ్ళిపోయిందే, మళ్ళీ మన మొహం చూస్తుందా? నాన్నా,
సంధ్య, వచ్చావా తల్లి? ఏమండి, మన సంధ్య వచ్చేసిందండి, వచ్చేసింది. అమ్మా సంధ్య, మీ నాన్న నువ్వు రావని చెబుతున్నారమ్మా. రాకుండా ఎలా ఉంటానమ్మా? ఇద్దరి చేత తాళి కట్టించుకున్నందుకు ఏ బాధ్యతని వదులుకోలేనమ్మా. అమ్మా సంధ్య, ఏంటి నాన్న ఈ కన్నీళ్ళు? నేను వచ్చేసాను కదా. అవునమ్మా, వచ్చేసావు. ఆ భూదేవికి ఉన్నంత ఓర్పుతో ఎంత అవమానం జరిగినా కూడా మళ్ళీ వచ్చేసావు. తప్పదు కదా నాన్న. అమ్మా సంధ్య, ఎంత తొందరగా నువ్వు వాణ్ణి క్షమిస్తావనుకోలేదమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. నాన్న, ఏంటిది? ఈ చేతులతో నన్ను ఆశీర్వదించాలే కానీ ఇలా ఎప్పుడూ చేయొద్దు. చాలా తప్పు. ఆయన ఎక్కడ? రూమ్లో ఉన్నారా? ఓ, మళ్ళీ వచ్చేసావా? మీ వాళ్ళు అప్పుడే వదిలేశారా? సంధ్య, నేను చెప్పాను కదా, వీడే నా కజిన్ విక్రమ్. నా భార్య.